గారికి, శ్రీల ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, శ్రీల పెద్దలకు, శ్రీల సంఘానికి నా యొక్క వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం నాకు ఇచ్చినప్పుడు అక్క నన్ను అడిగినప్పుడు సొంతక్క అక్క చెప్తానని చెప్పిన్నాను. 7 అనగానే నాకు ఎందుకో మంచిగా అనిపించింది. 7 అనగానే సంపూర్ణత. 7 అనగానే దేవుడు 7 దినములు ఈ యొక్క లోకాన్ని సృష్టించాడు. దేవుడు ఈ 7ని ఎంతో ప్రాముఖ్యత పెట్టాడు. 7 సంఘాలు, 7 ఆత్మలు అనే 7 ముద్రలు. ఆ 7కి ఎంతో ప్రాముఖ్యత బైబిల్లో ఉంది. సో అక్క చెప్పగానే నేను ఆ బైబిల్ 7 అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. చెప్తానక్క అని చెప్పిన్నాను. ఈరోజు మనము 7వ అధ్యాయము మనం బోధన చేయట్లేదు, కానీ ఈ యొక్క 7వ అధ్యాయాన్ని ధ్యానించుతున్నాం. ధ్యానించడం అంటే వాక్యంలో ఉన్నదాన్ని కొంచెం లోతుగా తెలుసుకుంటున్నాం. బోధన అంటే వాళ్ళు కంపేర్ చేస్తూ ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఎవరైతే విశ్వాసం ఉన్నో వాటిని ఇంకా లోతుగా వాక్యంలోకి నడిపిస్తూ ఉంటారు. మనం చేసేది బోధన కాదు, మన వాక్యాన్ని ధ్యానిస్తున్నాము, మెడిటేషన్ చేస్తున్నాము. ప్రకటన గ్రంథము అంటే ప్రకటన అంటే ప్రత్యేకమైనది, ప్రత్యక్షమైనది అని అర్థము. అట్లాగే ఈ ప్రత్యక్షత మనకు యోహానుకు ప్రత్యక్షత కలిగింది. పరలోక ప్రత్యక్షత తను అమ్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు తనకు కలిగిన ప్రత్యక్షత. ప్రకటన 4 అక్షరాలు. ప్రకటన అంటే ప్ర అంటే ప్రత్యక్షత. క అంటే కనికరం చూపించుతున్న గ్రంథం. ట అంటే మనల్ని తిప్పింది, అంటే టర్నింగ్ పాయింట్. యోహానుకు దృష్టి అప్పటి వరకు తనకు 7 సంఘాల పైనే ఉంది. దేవుడు 7 సంఘాలకు రాపిస్తున్న దాని మీదనే దేవుడి యోహాను యొక్క దృష్టి ఉంది. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఈ యొక్క ట అంటే టర్నింగ్ అంటే ప్రభువు వైపు, 7 సంఘాల నుంచి ప్రభువు వైపుకి యోహాను యొక్క దృష్టిని తిప్పింది. 4వది నా అంటే ఇందులో రాసిన ప్రతి వాక్యము, పరిశుద్ధ గ్రంథంలో రాసిన ప్రతి వాక్యము మనం నమ్మవలసిందే. దేవుడు ఈ వాక్యంలో, ఈ గ్రంథంలో రాసింది ఒక సున్నైనను ఒక అక్షరమైనను తొలగబోదని చెప్పి ఉన్నాడు. కాబట్టి ఈ ప్రకటన గ్రంథము ఎంతో ముఖ్యమైనది, దానికి ఒక ప్రాముఖ్యత కలిగిన గ్రంథము. అదే రీతిగా ఈ ప్రకటన గ్రంథం వచ్చేసరికి 66 పుస్తకాలలో ఇది మనకు చివరి పుస్తకము. ఈ చివరి పుస్తకంలో అంటే ఈ చివరి పుస్తకం తర్వాత ముగింపు. అంటే ఈ చివరి పుస్తకంలో ఏమి రాశాడంటే మొదట మనకి 7 సంఘాల గురించి దేవుడు రాస్తూ వస్తున్నాడు. యోహానుకి తనకు దర్శనం చూపిస్తూ వస్తూ ఉన్నాడు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రకటన గ్రంథము భవిష్యత్తును వెల్లడి చేస్తుంది. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మనకు ఈ ప్రకటన గ్రంథం చెబుతుంది. ఒకటి. రెండవది వచ్చేసి ఈ ప్రకటన గ్రంథం మనకు ధైర్యాన్ని ఇస్తుంది, నిరీక్షణ ఇస్తుంది. ప్రకటన గ్రంథం చదివినప్పుడు మనకు ఒక ధైర్యం, అంటే మనం తిరిగి లేస్తాము, మన దేవుడు మనకున్నాడు. శ్రమలలో ఉన్నప్పుడు మనకి ఎంతో ధైర్యము. మూడవది వచ్చేసి ఏవైతే ఈ ముందున్న 65 పుస్తకాలలో ఆత్మ మూలంగా పలికిన ప్రవచనాలు ఉన్నాయో ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పు ఈ యొక్క ప్రకటన గ్రంథం. కాబట్టి ప్రకటన గ్రంథంకి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నది. సో భవిష్యత్తులో జరుగుతూ వెల్లడి చేస్తుంది, ధైర్యం, నిరీక్షణ ఇస్తుంది. ప్రవచనాలను ముగింపు, నెరవేర్పు ఈ ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఆల్రెడీ ఈ ప్రకటన గ్రంథము 1 నుంచి 6 అధ్యాయాలు ధ్యానించి ఉన్నారు. ఈరోజు మనం 7వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. ఈ ప్రకటన గ్రంథం మొదటి నుంచి దేవుడు 7 సంఘాలకు రాపిస్తున్నాడు యోహాను ద్వారా. అప్పుడు రాపించేటప్పుడు 5వ అధ్యాయము వచ్చేసరికి 5వ అధ్యాయంలో ఏమవుతుందంటే మనకు ఒక గ్రంథం కనిపిస్తుంది. ఆ 5వ అధ్యాయము 1వ వచనంలో మనకు ఒక గ్రంథం కనిపిస్తుంది. ఆ గ్రంథం వెతుకుటకు యోగుడు అనేవారు ఎవరు లేరు, వెతుకుతూ ఉంటారు. అప్పుడు 5వ అధ్యాయము 2-3 వచనాలలో యోగుడైన వారు కనిపిస్తారు. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు. తరువాత మనకు 6వ అధ్యాయానికి వచ్చేవరకు 6వ అధ్యాయంలో ఆ గ్రంథాన్ని విప్పుతూ ఉంటారు. ఆ గ్రంథం విప్పేటప్పుడు 6వ అధ్యాయము మొదటి ముద్ర 7 ముద్రలు కలిగి ఉంటాయి. ఇది ఆ గ్రంథంలో ఆ గ్రంథము ఒక్కొక్క ముద్ర విప్పుతూ వస్తుంటారు.
మొదటి ముద్ర విప్పినప్పుడు 6వ అధ్యాయము 1వ వచనము మొదటి ముద్ర విప్పుతారు. మొదటి ముద్ర విప్పినప్పుడు ముందుగా మనకు 5వ అధ్యాయం ముగింపులో 4 జీవులు కనిపిస్తుంటాయి. 4 జీవులు 4 దిక్కులకు గుర్తు. ఆ 4 జీవులను అది ముద్ర విప్పేటప్పుడు యోహాను చూస్తూ ఉంటాడు అన్నమాట. ఆ ముద్ర దిక్కు చూస్తున్నప్పుడు మొదటి ముద్ర విప్పినప్పుడు ఆ 4 ముద్రల్లో ఆ 4 జీవులలో ఒక జీవి ఏమంటుందంటే రమ్ము అంటూ ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని అంటాడు. అంటే ఉరుము అంటే చాలా పెద్ద స్వరము, గంభీరమైన స్వరంతో తను చెప్తూ ఉంటాడు. అట్లాగే 2వ ముద్ర విప్పినప్పుడు 6వ అధ్యాయం 3వ వచనంలో 2వ జీవి రమ్ము అని మరి చెప్తుంది. 3వ ముద్ర విప్పినప్పుడు 6వ అధ్యాయం 5వ వచనంలో 3వ జీవి రమ్ము అని చెప్తూ వింటాడు. అట్లాగే 4వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి కూడా చెప్తుంది. ఈ 5వ ముద్ర విప్పేటప్పుడు దేవుని వాక్యం నిమిత్తము ఎవరైతే హతసాక్షులయ్యారో, వధింపబడ్డారో వారు ఆత్మలను బలిపీఠం క్రింద చూస్తాడు. దేవుని కోసం హింస పొంది మరణించిన వారు దేవుని యొక్క సింహాసనం దగ్గర వారిని ఆయన చూస్తాడు. వారు ఎలా ఉంటారంటే తెల్లని వస్త్రములు వేసుకొని ఉన్నారు, తెల్లని వస్త్రములు. అప్పుడు వారు ఏమంటున్నారంటే 6వ అధ్యాయంలో 9-11 వచనాలు మనం చూస్తే, నాదా సర్వస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేస్తున్నారు. దేవుడు తన తీర్పులో ప్రతి ఒక్కరికి తీర్పు ఉంటుందని చెప్పారు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, ఇంకా ఎందాక ఆలస్యం చేస్తావు, ఇంకా శిక్ష వేయవా అని వీరు ఇక్కడ 5వ ముద్ర విప్పినప్పుడు వీళ్ళు అంటున్నారు. అతను చూస్తున్నాడు యోహాను. వీరు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు, వారికి తెల్లని ప్రతి వానికి తెల్లని వస్త్రం గీయబడిను, మరియు వారి వలనే చంపబడవు వారి సహదాసుల యొక్కయు మరియు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము విష్ణుమింపవలని వారితో చెప్పబడిను. వీరేమంటున్నారు, ఇంకెప్పుడు ప్రతిదండన చేస్తామంటున్నారు. అప్పుడు ఒక స్వరం వినిపిస్తుంది, ఇంకా టైం ఉంది, కొంచెం ఆగండి, ఇంకా మీ దాసులు ఉన్నారు, ఇంకా సహోదరులు ఉన్నారు, ఇంకా పూర్తి అవ్వలేదు, కొంచెం ఆగండి అని 5వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. తర్వాత 6వ ముద్ర విప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ 6వ ముద్ర అక్కడ మనకు ఒక పెద్ద భూకంపం కనిపిస్తుంది. అక్కడ శ్రమలు కనిపిస్తాయి. 6వ అధ్యాయంలో ఏమవుతుందంటే పెద్ద భూకంపము 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా యోహాను చూస్తున్నాడు. పెద్ద భూకంపము కలిగిను, సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్ర బింబమంతయు రక్తమార్ణమాయను, పెద్ద గాలి చెట్టును ఊగులాడు అంజురపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నత్రములు భూమి మీద రాలెను, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెను తొలగిపోయేను. ప్రతి కొండయు ప్రతి ద్వీపము వాటి స్థానములు తప్పెను. భూరాజులు, ఘనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసులను, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోనూ బండ సందులలోనూ దాగుకొని సింహాసనాసుడు అయి ఉన్నావని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మల్ని మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఇది 6వ ముద్ర విప్పినప్పుడు జరిగినది. 6వ ముద్ర విప్పినప్పుడు పెద్ద గాలి, తుఫాను. వీళ్ళు ఎలా ఉన్నారంటే వీటికి తట్టుకోలేకపోతున్నారు. రాజులు, గనులు ఇక్కడ భూలోకంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమవుతున్నారంటే ప్రతి దాసుడు, బలిష్ఠుడు, ధనికులు ఎవరైనా సరే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, దాన్ని తట్టుకోలేక బండలలో, కొండ సందులలో వాళ్ళు దాక్కుంటున్నారు. మేము ఈ సింహాసన ఆశీర్వాదాన్ని నిలబడలేము, మేము తట్టుకోలేము, గొర్రెపిల్ల ఎదుట నిలబడలేము అని కొండలతో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మమ్మల్ని దాచండి, మమ్మల్ని మరుగు చేయండి అని చెబుతున్నారు. ఏదైతే 6వ అధ్యాయము 6వ ముద్ర దగ్గర ముగింపు అయిందో తర్వాత మనకి ఎన్నో ముద్ర రావాలండి? 6 తర్వాత 7వ ముద్ర రావాలి. అది ఎక్కడ గమనిస్తాం మనం? 7వ ముద్ర 7వ అధ్యాయంలో రావాలని మనం అనుకుంటాం.
కానీ 7వ అధ్యాయంలో మనకి 7వ ముద్ర రాదు. ఏదైతే మనం ప్రశ్న అడిగారో 6వ అధ్యాయంలో ఈ యొక్క ఉగ్రతకు మహాదినముకు తాళజాలిన వాడు ఎవడు అని ఒక ప్రశ్న వచ్చిందో ఆ ప్రశ్నకు సమాధానమే 7వ అధ్యాయం. ఈ యొక్క 6వ అధ్యాయము 7వ అధ్యాయం 6వ ముద్రకు 7వ ముద్రకు ఉన్న విరామము, ఇంటరప్షన్ ఏదైతే గ్యాప్ ఉందో అదే 7వ అధ్యాయం. ఇప్పుడు మనం 7వ అధ్యాయంలో ధ్యానించబోతున్నాం. ఏడవ అధ్యాయం 1 ఫస్ట్ వాక్యము. అటు తర్వాత భూమి యొక్కయు 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రం మీదనైను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. ఇప్పుడు 6వ అధ్యాయము చివరి వాక్యంలో వాళ్ళకి శ్రమలు వచ్చాయి. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కొండల లోయలలో వాళ్ళు తాక్కుంటున్నారు. మరుగు చేయమని వాటిని వేడుకుంటున్నారు. కానీ చూసారా, వారు దేవుని వేడుకోవట్లేదు. కొండలని, ప్రాణం లేని వాటిని, దేవుడు సృష్టించిన వాటిని వేడుకుంటున్నారు. కానీ ఎవరైతే ఈ ధనికులు వీళ్ళందరూ ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క వాక్యంలో వస్తున్నారో వారిలో మనం కూడా ఉండొచ్చు. వారు దేవుని వేడుకోవట్లేదు. కొండలను వేడుకుంటున్నారు, లోయలను వేడుకుంటున్నారు, మమ్మల్ని కప్పమని వేడుకుంటున్నారు. అయితే దేవుడు ఎంతో దయగలవాడని ఈ యొక్క 7వ అధ్యాయం 1వ వచనంలో మనకు తెలుస్తుంది. ఈ 4 ఏమవుతున్నాయంటే 4 జీవులు ఏం చేస్తున్నాయి? 4 దిక్కులు. మనకి ఎన్ని దిక్కులండి భూమికి? 4 దిక్కులు. తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం. ఈ 4 దిక్కుల్ని 4 పట్టుకుని 4 అంటే ఒక దేశానికి చెందింది కాదు, ఇది మొత్తం ప్రపంచానికి చెందింది. ఈ గాలి వీచకుండా, సముద్రం రాకుండా వీటన్నిటిని వీరు పట్టుకుంటున్నారు. పట్టుకొని వాళ్ళు ఏం చేసిన, దేవుడు ఇంకా టైం ఉంది, కొంచెం ఆగు, వీచకు, శ్రమలు రానియకని దేవుడు అక్కడ కోరుతున్నాడు. అక్కడ అంటే దేవుడు ఎంతో దయగలవాడని 7వ అధ్యాయంలో మనకు తెలుస్తుంది. 6వ అధ్యాయము లాస్ట్ వచనంలో శ్రమలు. 7వ అధ్యాయము శ్రమలో మనకు ఆశ్రయం, శ్రమలో మనకు దేవుడు తోడు, దేవుడు రక్షణ, దేవుడు మనకు తోడుంటాడని 7వ అధ్యాయం చెప్తుంది. అందుకే 7వ అధ్యాయము శ్రమలో ఉన్న వారికి అది ఆశ్రయం. అట్లాగే 7వ అధ్యాయంలో 2వ వచనము ఒకసారి చూద్దాం. మరియు సజీవులకు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రముకును హాని కలుగ చేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో ఏమంటుందని 2వ వచనంలో, సజీవుడకు దేవుని ముద్రగల వేరొక దూత. మనం ఎప్పుడైతే విశ్వాసులమో, మనం పరిశుద్ధులుగా జీవిస్తామో, మనం ఇంతవరకు విన్న వాక్యంలో దేవుడు ఒక ముద్ర వేస్తాడని మనకు తెలుసు. ఆ ముద్ర మనుషులకు, విశ్వాసులకు, పరిశుద్ధులకు కాదు, దూతలకు కూడా ముద్ర ఉంటుందని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఈ 4 దూతలు ఎవరైతే ఫస్ట్ వచనంలో చెప్పిందో వారికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఈ లోకాన్ని నాశనం చేయడానికి దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. కానీ ఇంకో దూత, ముద్ర వేయబడిన దూత వస్తుంది. ఏమంటుంది? ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి. సూర్యోదయ దిశ అంటే సూర్యోదయం ఎక్కడి నుంచి వస్తుందండి వాళ్ళకి? తూర్పు నుండి ఆ దూత వస్తుంది. వచ్చి ఏమంటుందంటే, భూమికిని సముద్రముకును హాని కలుగ చేయుటకు అధికారం పొందిన ఆ 4 దూతలతో, వాటిని పాడి చేయటకి, ఏమన్నా చేయటకో ఆ 4 దూతలకు దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. వారితో ఈ దూత అంటుంది. 3వ వాక్యం చూద్దాం. ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసన్నమయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రంకైనను చెట్లకైనా హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ఏమంటుంది ఈ దూత? మేము ఇంతకుముందు అందరూ వేడుకునేటప్పుడు ఒకటే దూత వేడుకుంది. ఏమని? హాని చేయకండి, సముద్రం హాని చేయగలిగిన ఆ 4 దూతలు ఒక దూత చెప్పింది అక్కడ. కానీ ఇప్పుడు ఏమంటుంది? మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రంకైనను చెట్లకైనా హాని చేయవద్దని బిగ్గరగా కేకలు వేసింది. ఎవరైతే రక్షించబడి ఉన్నారో, దేవుని విశ్వాసంలో ఉన్నారో, ఎవరైతే దేవుని కొరకు హతసాక్షులై ఉన్నారో వారందరికీ దేవుడు ముద్ర వేస్తాడు. ముద్ర అంటే అది ఒక అధికారం కలిగినది.
దేవుడు ఆ ముద్ర వేసినప్పుడు మనం దేవుని సొత్తు, నా సొత్తు అని అక్కడ ముద్ర వేస్తున్నాడు. దాన్ని ఎవరు ముట్టకూడడానికి వీలు లేదు. సో అట్లా ముద్ర వేయడానికి దేవుడు ఒక దూతను పంపించిన అధికారం కలిగిన దూతను. ఆ దూత అంటుంది, ఆ బిడ్డలకు మేము ముద్ర వేసేంత వరకు నువ్వు వీటన్నిటిని ఆపివేయాలి అనేసి. అట్లాగే ఒక్కసారి 4వ వచనం చూద్దామండి. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలుల గోత్రములన్నిటిలోనూ ముద్రింపబడిన వారు 1,44,000 మంది. ఏమంటుంది? ఎంతమంది అంటే 1,44,000 మంది. మనకి ఇజ్రాయేల్లో ఎన్ని గోత్రములు అంటే 12 గోత్రాలు. 12 గోత్రాలు అంటే ప్రతి గోత్రంలో 12,000 మందిని దేవుడు రక్షించబోతున్నాడు. అంటే 12 ఇంటూ 12,000 అంటే మనకు 1,44,000 మందిని దేవుడు ముద్రించబోతున్నాడు. మరియు 5వ అధ్యాయం చూద్దాం, 5వ వచనం. వారు ఇజ్రాయేల్లో 12 గోత్రాల్లో 1,44,000. ఒక్కసారి ఆ గోత్రాలు చూద్దాం. 5 నుంచి 7వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. రూబేను గోత్రంలో యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000. రూబేను గోత్రంలో 12,000 మంది. గాదు గోత్రంలో 12,000 మంది. అషూరు గోత్రంలో 12,000 మంది. నఫ్తాలి గోత్రంలో 12,000 మంది. మనష్షే గోత్రంలో 12,000 మంది. షిమ్యోను గోత్రంలో 12,000 మంది. లేవి గోత్రంలో 12,000 మంది. ఈశాకారు గోత్రంలో 12,000 మంది. జబులోను గోత్రంలో 12,000 మంది. యోసేపు గోత్రంలో 12,000 మంది. బెన్యాము గోత్రంలో 12,000 మందిని ముద్రింపబడి, వీరందరినీ దేవుడు ముద్ర వేసి తన సొత్తుగా, తన బిడ్డలుగా తన దగ్గర పెట్టుకోబోతున్నాడు. అంతిమ దినములో, తీర్పు దినములో, తన నిత్య నివాసంలో. అలాగే ఒక్కసారి 9వ వచనం చూద్దామండి. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జీవము నుండి, ప్రతి వంశము నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలాడు మాటలాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారి తెల్లని వస్త్రంలో ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడిరి. ఈ 1,44,000 మంది కాకుండా ఇంకా గొప్ప జన సమూహము, గొప్ప సమూహం ఉందండి. వారి దేవుని ఎదుట నిల్చున్నావా? వారికి దేవుడు తెల్లని వస్త్రములు ఇచ్చారు. తెల్లని వస్త్రములు పరిశుద్ధతకు, పవిత్రతకు గుర్తు. ఖర్జూరపు మట్టలు జయానికి గుర్తు, విజయానికి గుర్తు. వారు ఏమి జయించారు అనంటే వారి శ్రమలను జయించారు. మనకు మహాశ్రమలు, శ్రమలు కాదండి, మహాశ్రమలు, మహా ఉగ్రత దినం, ఉగ్రత దినము, మహా ఉగ్రత దినము. వాటన్నిటిని వారు జయించి వచ్చిన వారు. అందుకే వారికి జయానికి చిహ్నంగా వారికి అక్కడ ఖర్జూరపు మట్టలు ఇచ్చి ఉన్నారు. పరిశుద్ధతకు చిహ్నంగా తెల్లని వస్త్రంలో వారు ఇచ్చి ఉన్నారు. 10వ వచనం చూద్దామండి. సింహాసన ఆసీనుడైన మా దేవునికి, గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట? సింహాసనం ముందు ఆసీనుడైన దేవునికి, గొర్రెపిల్లకు మా రక్షణకై. దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని ముద్ర వేసి రక్షించుకున్నాడు. పరలోకంలో ఉండేది పరిశుద్ధులు మాత్రమే. కాబట్టి వాళ్ళందరికీ రక్షణ ఉంది. ఎవరైతే రక్షణ ఉంటుందో వారు మాత్రమే పరలోకం చేరుతారు. కాబట్టి వారికి ఇచ్చిన రక్షణ బట్టి వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అలాగే 11వ వచనం చూద్దామండి. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ నిలబడి ఉన్నారు. దేవదూతలు కూడా నిలబడి ఉన్నారు అక్కడ. వారు 12వ వచనం. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానము, కృతజ్ఞత, స్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్ అనిరి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని గణపరుస్తున్నారు, దేవుణ్ణి పొగుడుతున్నారు. మనం పరలోకం వెళ్ళినాక మనం చేయాల్సిన పని ఒక్కటే, దేవుని స్తుతించడము, గణపరచడం మాత్రమే. అక్కడ మన ఇంటి పనులు ఉండవు, వంట పనులు ఉండవు, ఏ పనులు ఉండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు. మన పని ఒకటే, దేవుని స్తుతించడము మాత్రమే. దేవుని ఘనతను, మహిమను వారు ప్రచురపరుస్తూ దేవుని గణపరుస్తున్నారు. అదే రీతిగా 13వ వచనం చూసినప్పుడు, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. యోహాను ఇదంతా చూస్తున్నాడండి పరలోకంలో తన దర్శనం. అప్పుడు ఆ తెల్లని వస్త్రం ధరించిన వాళ్ళలో ఒక పెద్ద వచ్చి, వీరంతా ఎవరు తెల్లని వస్త్రం వేసుకున్నవారు అని
యోహాను అడుగుతున్నాడు. అప్పుడు యోహాను అంటున్నాడు, అందుకు నేను, అయ్యా నీకే తెలియనుగా అతడు ఈలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకునిరి. అడిగినప్పుడు యోహాను అన్నాడు, నాకు తెలీదు, మీకే తెలుసు అన్నప్పుడు ఆ పెద్ద మళ్ళీ తనే జవాబు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కొని తెలుగు చేసుకొనిన వారు. మన దేవుడు యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు, తన రక్తం కార్చి ఉన్నాడు సిలువలో. మన పాపములు కడుక్కోవాలంటే యేసయ్య రక్తంలోనే కడుక్కోవాలి. ఎప్పుడైతే మన పాపం మన మీద ఉంటుందో మన వస్త్రాలని నలుపుగానే మురికిగానే ఉంటాయి. నువ్వు ఎంత కొత్త చీర కట్టినా, ఎంత కొత్త బట్టలు వేసుకున్నా మనలో ఉన్నది పాపమే. మనం పైకి ఎలా కనిపించవచ్చు, లోపల దేవునికి మాత్రం మనలో ఉన్న మురికి కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపపడి మనము దిద్దుబాటు చేసుకొని దేవుని ఎదుట మనం కడుక్కుంటామో, మనం శుద్ధి చేసుకుంటామో, మనం పాత చీర కట్టినా మన వస్త్రాలు తెల్లగానే ఉంటాయి. దేవునికి మనం తెల్లగా దగదగా కనిపిస్తాం. కాబట్టి మనం ప్రతిరోజు మనం దేవుని దగ్గర కన్నీరు కార్చి మనం ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పుడు మనం ప్రతి చోటకు వెళ్తుంటాము, ఎన్నో పనులు చేస్తూ ఉంటాము. సాయంత్రం మనం ఒక్కసారి ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చేసిన పనులను జ్ఞాపకం చేసుకొని ఒక్కసారి ధ్యానించుకొని మనం పాపాలు ఎక్కడ తప్పిపోయామో, మన మాటల్లో, మన చూపుల్లో, మన చేతల్లో, మన నడకలో, క్రియల్లో ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని క్షమించే దేవుడు, దయగల దేవుడు. అప్పుడు మన వస్త్రములు తెల్లగా అవుతాయి. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, కడుక్కోవడం అంటే మనం ఇక్కడ ప్రాయశ్చిత్తపడి దేవుని దగ్గర మన పాపములు ఒప్పుకోవడమే. రక్తం అంటే రక్తంలో కడుక్కోవడం కాదు. దేవుడు మన కొరకు తన ప్రాణం పెట్టి ఉన్నాడని మనము నమ్మి మనము పాపాలని ఒప్పుకొని ఆయన పాదాల దగ్గర సాగిన పడినప్పుడు, మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు మన వస్త్రములు తెల్లగా అవుతాయి. అదే రీతిగా 15వ వచనం చూద్దామండి. అందువలన వారు దేవుని సింహాసనం మీదట ఉండి రాత్రి పగలు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసన ఆసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. వీరు ఇంతగా దేవుని దగ్గర ప్రాయశ్చిత్తపడడం కాబట్టి దేవుడి కొరకు తన స్వార్థ ప్రకటిస్తూ ఎంతోమంది ఎన్నో శ్రమలు పడుతున్నారు, హతసాక్షులు అవుతున్నారు, కొడుతున్నారు, బయటికి బైబిల్స్ చెప్పేస్తున్నారు, తంతున్నారు. ఇంకేంటి చాలా నీచంగా సువార్త ప్రకటన చేయడానికి పోయినప్పుడు సేవకులను, విశ్వాసులను అన్యజనులు హింసించడం మనం చూస్తున్నాం. వాటన్నిటిని వాళ్ళు సహిస్తూ సేవ చేసిన వారు, ఆ శ్రమ నుంచి వారు బయటికి వచ్చిన వారు. సో వారిని ఏమంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, రాత్రి పగలు సింహాసనం ఉండి దేవుణ్ణి సేవిస్తున్నారు. రాత్రి పగలు అంటే వాళ్ళకి విశ్రాంతి లేదు. కంటిన్యూగా వాళ్ళు గ్యాప్ లేకుండా దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుణ్ణి గణపరుస్తున్నారు. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే వారిపైన ఒక గుడారము కప్పుతా అంటున్నాడు. గుడారం అంటే దేవుని రక్షణ. ఆ రక్షణతో ఉన్నప్పుడు మనల్ని ఎవరు ముట్టడానికి వీలు లేదు. 16వ వచనం చూసినప్పుడు, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను వడగాలి అయినను వారికి తగలదని చెప్తున్నాడు. దేవుడి గుడారం కదండి, దేవుడి రక్షణ. మనం గుడారంలో ఉన్నప్పుడు మనకు ఎండ బయట వస్తుందంటే, వర్షం బయట వస్తుందంటే, చలి ఉందంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతామో, ఇంట్లోకి వెళ్తాం. ఎందుకు? రక్షణ కొరకు. ఎండ పడకుండా, చలి రాకుండా, వర్షానికి తడవకుండా మనం వెళ్తాం. దేవుడి గుడారం అలాగే. మనల్ని ఎప్పుడైతే మనం అన్నీ ఒప్పుకొని దేవుని దగ్గర తన కొరకు హతసాక్షులై ఉన్నవారు ఉన్నారు, శ్రమల్లోంచి, మహాశ్రమల్లోంచి బయటకు వచ్చిన వారు ఉన్నారు, వారి మీద గుడారం కప్పుతా అంటున్నారు. దేవుడి రక్షణ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే 17వ వచనం చూద్దామండి. ఏలయనగా సింహాసన మధ్య ముందు గొర్రెపిల్ల వారికి కాపరి అయి. గొర్రెపిల్ల అంటే ఎవరికి? మన గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు వారే. సో యేసుక్రీస్తు వారు మనకి ఏమవుతున్నారు? కాపరి అయి. మన ప్రధాన కాపరి యేసుక్రీస్తు వారు మనకు కాపరి అయి జీవ జలముల యొక్క బుగ్గ యొక్కకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పమిని తుడిచివేయను. ఎప్పుడైతే మనము ఇవి మహాశ్రమం నుంచి బయటకు వచ్చి దేవుడి పరిశుద్ధ స్థలం మనం ఉంటామో అప్పుడు మనకు ఆకలి ఉండదు, దాహం ఉండదు.
అట్లాగే దేవుడు మనకు కాపరి అయ్యి మన ప్రధాన కాపరి ఉండి మన జీవ జలముల బుగ్గల ఎందుకు నడిపిస్తా అంటున్నాడు. తన కన్నులు మన మీద ఉంటాయి, మన ప్రతి బాష్ప బిందును దేవుడు తుడుస్తా అని ఈ యొక్క 7వ అధ్యాయంలో దేవుడు మనకు చెప్తున్నాడు. 6వ అధ్యాయము శ్రమలకు కలిగిందైతే 6వ అధ్యాయంలో మనకు చివరి వాక్యము శ్రమలతో కూడిందైతే 7వ అధ్యాయంలో మనకు ఆశ్రయం ఇస్తుంది. ఆశ్రయం అంటే మనకేంటి? శ్రమలలో నేను మీకు తోడుగా ఉంటాను, మీకు రక్షణ కల్పిస్తాను, మీరు మీ పాపంలో ఒప్పుకొని మీ వస్త్రంను తెల్లగా చేసుకున్నప్పుడు నేను మీకు మీ ప్రతి బాష్ప బిందును నేను తుడిచివేసి మీకు తోడుగా ఉంటానని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఈ యొక్క మెయిన్గా ఒకటి ఏంటంటే ఈ యొక్క 7వ అధ్యాయంలో మనకు ప్రాముఖ్యమైనవి 2 ఏంటి ఏం చెప్తుంది 7వ అధ్యాయం అంటే, ఒకటి 1,44,000 మంది. అది ఏంటంటే వాళ్ళు ఎవరంట? ఇజ్రాయేలీలు. రెండవ భాగంలో చూస్తే లెక్కలేనంత గొప్ప సమూహం అని దేవుడు చెప్తున్నాడు. మనం చూసాము, ఇప్పుడు వాక్యంలో చూసాము. ఆ లెక్కలేని జన సమూహంలో ఎవరుంటారంటే అన్యులు కూడా ఉంటారండి. క్రైస్తవులే కాదు, అన్యులు కూడా ఉంటారు. సో 2 భాగాలుగా దేవుడు ఇక్కడ మనకు చెప్తున్నాడు. సో ఇక 7 నుంచి 7వ అధ్యాయం 1 నుంచి 8 వరకు చూసినప్పుడు తీర్పు నిలిపివేశాడు దేవుడు అక్కడ. ఏదైతే మనకు మీరికి రావాల్సిన శ్రమ ఉందో 6వ అధ్యాయం చివరిలో రావాల్సిందో 7వ అధ్యాయం మొదట్లో దేవుడు అది నిలిపివేశాడు. నిలిపివేసి మనకు రక్షణ అనేది ఇస్తున్నాడు. అట్లాగే మనం 2వ దాని గురించి వచ్చేస్తే ఇక్కడ ఏమంటున్నారంటే, యోహాను దర్శనం చూసినప్పుడు గొప్ప సమూహము ఉంది కదా దేవుడి దగ్గర దర్శనంలో. ప్రతి జాతిలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రతి ప్రజల నుండి, ప్రతి భాషలో నుండి వచ్చిన వారు. వాళ్ళు ఎవరంటే ఆ జన సమూహము జనంలో నుండి వచ్చిన వారు ఇజ్రాయేల్ ఉంటారు. అట్లా ప్రతి జాతి నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు, వంశంలో నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, అన్యజనులు ఉంటారు, ప్రతి భాషలో అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు అక్కడ అంటే ఎవరైతే రక్షణ పొందుకొని ఉన్నారో అక్కడ ఉంటారని చెప్తున్నాడు ఇక్కడ. అంటే రెండు భాగాలుగా ఈ 7వ అధ్యాయాన్ని మనం చూస్తున్నాం. లాస్ట్ కన్క్లూజన్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, చివరిగా దేవుడు ఈ 7వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, దేవుని ప్రేమ, దయ, రక్షణ మనకు ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక మనకి ఇక్కడ తెలియజేస్తుంది. మరియు 2 సమూహములు అన్నప్పుడు యూదులు మరియు అన్యజనులు, దట్ ఈస్ ఇజ్రాయేలీలు, అన్యజనులు కూడా ఇక్కడ ఉంటారని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నిజమైన ఆరాధన జరుగుతుంది. దేవుని ఆ 1,44,000 మంది మరియు ఇతర జన సమూహము, గొప్ప సమూహం కూడా దేవుని ఆరాధిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు నిరీక్షణ, దేవుని యొక్క నిరీక్షణ. దేవుడు 6వ అధ్యాయంలో వాళ్ళు వెంటనే శిక్ష కావాలి, మమ్మల్ని ప్రతిదండన చేయవా, మమ్మల్ని చేసిన మమ్మల్ని శిక్షించిన వారికి అని అంటే దేవుడు ఇంకా కొంచెం సమయం ఉంది అని చెప్తున్నాడు. నిరీక్షణ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది. సో ఎప్పుడైతే మనం దేవుడి మీద ప్రతి విషయంలో ఆధారపడి ఉంటామో మన నిత్య జీవానికి వారసులం అవుతామని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని వందనాలు. థ్యాంక్ యూ.